దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. స్టాఫ్ నర్స్ ఎవరైతే ఫిబ్రవరి నెలలో రెండోసారి మేము అంటే ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అనేది ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందిర గారు నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే ఇందిర గారు. ఏంటి మీకు మళ్ళీ రెండోసారి మేము ఏం జరిగింది అసలు? ఎందుకంటే ఉన్నతాధికారుల పట్ల మీరు సరైనటువంటి గౌరవ మర్యాద ఇవ్వట్లేదా లేకపోతే ఏంటి? అదేం లేదు సార్, నేను అక్కడ సబ్బూర్ పిహెచ్సిలో 5 years నుంచి చేస్తున్నాను సార్. అంటే నేను కాంట్రాక్ట్ లో అంతకు ముందు పెనుగంచిప్రోలు పిహెచ్సి అని ఉంది సార్, దానిలో 10 సంవత్సరాలు చేశాను. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి 5 సంవత్సరాల క్రితం 2020లో వచ్చాను సార్ సబ్బూర్ పిహెచ్సికి. ఇప్పుడు వరకు నా మీద ఎలాంటి కంప్లైంట్ లేదు సార్. నాకు దగ్గర 15 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్. నాకు రూల్స్ ఏంటి, పిహెచ్సి ఎలా నడుస్తుంది ఏంటని అన్ని తెలుసు సార్ నాకు. నేను మెడికల్ ఆఫీసర్ కానీ ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. అది ఏంటంటే సార్, ఒక చిన్న ఇష్యూతో స్టార్ట్ అయింది సార్. FNO అని మాకు హాస్పిటల్లో ఉంటారు సార్ పిహెచ్సిలో. ఆవిడని వర్క్ చేయలేదని నేను అడిగాను సార్. అడిగితే ఆవిడ రెస్పాన్స్ సరిగ్గా అవ్వకపోతే కాల్ చేసి అడిగాను నేను నేను వర్క్ చేయమన్నాను కదా, లైన్స్ కొట్టమన్నాను, అది ఎందుకు చేయలేదని అడిగితే కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది సార్ నాతో. మాట్లాడితే నేను అలా మాట్లాడుతున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, అలా మాట్లాడొద్దు అని చెప్పి గట్టిగా వచ్చి పెట్టేశాను సార్ ఫోన్. పెట్టేస్తే ఆవిడ మెడికల్ ఆఫీసర్ కి వెంటనే ఫోన్ చేసి చెప్పారు సార్, ఆమె మీద నేను కంప్లైంట్ చేస్తానన్నాను. నాకంటే ముందే మెడికల్ ఆఫీసర్ కాల్ చేసి ఇలా తిట్టారు నన్ను స్టేట్ తిట్టి ఫోన్ పెట్టారు అని చెప్పేశారు. ఆవిడది నైట్ డ్యూటీలో ఉంటే ఆమెను మార్నింగ్ డ్యూటీలో ఉంచి కంటిన్యూషన్ చేపించి ఆమెను కూర్చోబెట్టి అందరూ నా మీద ఒక కంప్లైంట్ రాపిచ్చారు సార్. నేను ఆమెతో రికార్డులు అన్ని రాపిస్తున్నానని, వర్క్ అంతా ఆ వర్క్ కానీ జాబ్ చాట్ కాని వర్క్ అంతా నేను చేపిస్తున్నానని రాయించారు సార్. అది నేను కంప్లైంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఏమడిగానంటే, దానిలో కంప్లైంట్లు ఎలా రాశారంటే, నేను మాట్లాడింది ఒకటైతే సార్, మిగతా అన్ని యాడ్ చేసి పెట్టారు సార్. నాకు లేనిపోయిన అందులో యాడ్ చేసేసి ఆ మొత్తాన్ని నాకే ఇచ్చారు. నేను మేడం అడిగాను, మేడం ఇది నేను ఒక్కదాన్ని చేయించలేదు, ఆమెతో పనులు 3 స్టాఫ్ నర్సులు ఉన్నాము, 3 చేయించాం, మరి నాకు ఒక్కదానికి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, మీరు 3కి ఇవ్వండి అని అడిగాను నేను గట్టిగా. ఒకసారి ఇందిరా ప్రియదర్శిని గారు, మీరు అలా లైన్ లో ఉంటే మీకు ఇచ్చినటువంటి అంటే 25వ తేదీన మీకు ఇచ్చిన మెమో ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఇట్ ఈస్ సబ్మిటింగ్ ద శ్రీమతి ఎం ఇందిరా ప్రియదర్శిని వర్కింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నాట్ పెర్ఫార్మింగ్ her EHR registrations as the FNO doing the old EHR registrations as well when I asked on 25/2/2026 11 AM. She answered rationally, మేమేమన్నా ఖాళీగా కూర్చున్నామా, నేను చెయ్యను మేడం, మీరు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది, నేను EHR రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే FNO రికార్డ్స్ రాయాలి. ఇదేనా ఆ రోజు జరిగింది మేడం? అది కాదు సార్ జరిగింది. యాక్చువల్ గా FNO ఇంతకు ముందు రిజిస్ట్రేషన్స్ FNO చేయమన్నారు, తనతో అవ్వట్లేదని చెప్పి రిజిస్ట్రేషన్స్ మేమే చేస్తున్నాం సార్. స్టాఫ్ నర్స్ లెవెల్ మేమే చేసాము, మెడికల్ ఆఫీసర్ లెవెల్ కూడా మేమే చేస్తున్నాం సార్. 3 levels డైలీ మేమే చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి కూడా మేమే చేస్తున్నాం సార్. అయితే ఈ ఇష్యూ అయిన తర్వాత ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి అంతకుముందు నేను కాకుండా వేరే స్టాఫ్ ఉన్నప్పుడు చేసింది సార్, రిజిస్ట్రేషన్ చేసింది సార్ FNO గారు. చేసిన నేను కూడా సరే తను ఉన్నారు కదా అని చెప్పి తనకి అప్ చెప్పేసి నేను బయట పేషెంట్స్ అటెండ్ చేస్తున్నాను సార్. అయితే న్యూ రిజిస్ట్రేషన్ కావట్లేదని మేడం దగ్గరికి వెళ్ళి చెప్పినట్టున్నారు. మేడం నాకు అసలు ఏం చెప్పలేదు. తను వచ్చేసి ఆ బుక్ ట్యాబ్ బయట పెట్టేసి వెళ్ళిపోయారు సార్. నాకు ఇలా మేడం మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు అని కూడా చెప్పలేదు సార్. చెప్పకపోతే నేను వదిలేసాను, నాకు తెలియదు కదా సార్ ఆమె అక్కడ ఎందుకు పెట్టింది అనేసి. నేను పేషెంట్స్ ని చూసుకుంటున్నాను, ఈ లోపు మేడం పిలిచారు నన్ను. పిలిచి మీరు రిజిస్ట్రేషన్ చేయండి, ఎందుకు చేయట్లేదు, న్యూ అవ్వట్లేదు అని అంటే, మేడం నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, నేను చేయలేను. నేను సార్ కంప్యూటర్ దగ్గర కూర్చుంటే పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇంజెక్షన్స్ రాస్తే అవన్నీ రాసి ఓపీ రాసుకుని ఐపీ రాసుకుని అవన్నీ చేయాలి సార్. ఒక 3-4 పుస్తకాలు ఉంటాయి సార్ ముందేసుకుని, వీటితో పాటు అది కూడా ఎంటర్ చేసుకోవాలి సార్. EHR రిజిస్ట్రేషన్ కూడా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి సార్. అయితే నేను అన్నాను, మేడం మాకు వర్క్ బర్డెన్ అవుతుంది, ఇది మా పని కాదు, అయినా సరే మేము చేస్తున్నాము, మరి ఆ వర్క్ బర్డెన్ తగ్గించండి. తను అంతకు ముందు రాసింది కదా FNO గారు, ఆవిడతో కొంచెం రాపించండి, తను ఆ పని చేస్తే నేను నా పని చేస్తాను. ఇందిరా గారు FNO ఆవిడ డ్యూటీ సార్ స్టాఫ్ నర్స్ కి అసిస్టెంట్స్ ఇన్ ద సెన్స్ స్టాఫ్ నర్స్ గారు చెప్పిన పనులు చేయాలి సార్. వార్డు నీట్ గా ఉంచడం, స్టెరిలైజేషన్ చేయడం, తర్వాత బెడ్ మేకింగ్ కానీ, బెడ్స్ క్లీనింగ్ కానీ, తర్వాత ఈ బయోమెడికల్ వేస్టేజ్ తీయడం కానీ, తర్వాత ఇంకా మిగతా డాక్టర్స్ ఏం చెప్పినా సార్. తర్వాత ఆపరేషన్లు అయితే కనుక ఫ్యామిలీ ప్లానింగ్, దానిలో
హెల్ప్ చేయడం గానీ ఇలాంటివన్నీ ఉంటుంది సార్. ఇప్పుడు PHC లో ఫ్యామిలీ ప్లానింగ్ అవ్వట్లేదు కాబట్టి ఈ పని చేపిస్తున్నారు సార్. అన్ని PHC లో కూడా FN వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్. వాళ్ళకి నేర్పించండి, వాళ్ళ 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి నేర్పించి వాళ్ళ హెల్ప్ తీసుకోండి అని పై ఆఫీసర్లు చెప్పారు సార్ మాకు. సో అందువల్ల మేము అడిగాను తప్పించి, లేకపోతే ఆమెతో ఈ పని అంతా చేపించేసి ఇప్పుడు అది కాదు ఇందిరా గారు, మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనకి వీరపాండ్యన్ గారు ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ డ్యూటీ కాదు అది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, LD కంప్యూటర్స్ చేయాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో ప్రొవిజన్ టు రిక్రూట్ ద పోస్ట్ ఆఫ్ DEO, అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ లేకపోవడం కారణంగా వారికి ఆ బాధ్యత అప్పగించారు కదా. మరి అప్పగించినప్పుడు మీ PHCలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఇలా ఉన్నారా? ఉన్నారు సార్, సీనియర్ అసిస్టెంట్ గారు ఉన్నారు సార్. ఆయన ఏం చేయరు? చేయరు సార్. ఓకే, మీరు ఎప్పుడైనా మరి కోచింగ్ చేశారా? చేయమని కూడా చెప్పట్లేదు సార్. అది కాదు ఇందిరా గారు, ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఉంది ఖచ్చితంగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో దీన్ని పొందుపరిచారు అధికారులు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి అంశం కింద తీసుకున్నప్పుడు మీరు కనీసం ఈ డ్యూటీ నాది కాదు మాది కాదు అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఉన్నతాధికారుల నోటీసు తీసుకువెళ్ళడం జరిగిందా? చెప్పాను సార్, ఓవరాల్ గా చాలా సార్లు మేడం గారు చెప్పాను సార్. మేడం మరి మాకు వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది, ఇది అసలు మాది కాదు, మాకు ఇది ఒక్కటి తీపిచ్చేసేయండి, మేము మిగతా పని అంతా చేసుకుంటాము, పేషెంట్ కేర్ తగ్గిపోతుంది, ఆన్లైన్ కేర్ ఎక్కువైపోతుంది, మాకు చాలా కష్టంగా ఉంటుందండి అని చెప్పినా సరే, సరే మాట్లాడదామండి చెప్తాను అనేసి అన్నారు. కానీ సార్ ఇంకా నెక్స్ట్ దానికి అప్డేట్ అయితే ఏం రాలేదు సార్, ఇవ్వలేదు మాకు. ఇంకా అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూ చేస్తానే ఉన్నాం సార్. ఇప్పుడు నేను అన్నానని అప్పుడు మంది ఊరికే మీరు ఖాళీగా వచ్చి కూర్చుంటున్నారు, పనేమి చెయ్యట్లేదంటే అప్పుడు నేను అన్నాను సార్, మేడం మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి, నేను అంత పని చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది ఒకసారి అని అంటే నేను అన్న సెంటెన్స్ ఒక్కటే యాడ్ చేశారు సార్. ఓకే, మేడం ఆ మాట అంటే దానికి నేను రిప్లైగా ఇచ్చేసారు. ఇప్పుడు మేడం ఒక మాట అన్నారు, నేను రిప్లై ఇచ్చాను. మెమో ఇస్తారా సార్? మాట్లాడినా మెమో ఇచ్చేస్తారా? మెమోలో మెడికల్ ఆఫీసర్ ఏం మాట్లాడారు అది కూడా పెట్టాలిగా? పెట్టాలి కదా సార్. ఎందుకంటే మరి ఆవిడే ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడింది ఎలా పెడతాను అనుకుంటుంది ఆవిడ ఖచ్చితంగా. అంటే 9వ తారీఖున ఒక మెమో ఇచ్చారు మీకు, దీనికి సంబంధించి విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇది కూడా ఉంది. ఐ హ్యావ్ ఆల్రెడీ వార్న్డ్ మెనీ టైమ్స్ బట్ షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు లిజన్ ఎనీథింగ్. విత్ ఆల్ దిస్ బిహేవియర్ ఏ మెమో హ్యాస్ బీన్ గివింగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ టు గివ్ ద రిప్లై విత్ ఇన్ 24 hours వితౌట్ ఎనీ డీవియేషన్ అని చాలా క్లియర్గా 9/2/2026న ఆమె ఇచ్చినటువంటి మెమో కూడా ఉంది. మరి ఎందుకు ఇలా పదే పదే మీకు మెమోస్ ఇచ్చి, అంటే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య చేశారు సార్. నన్ను కావాలనే అంతకు ముందు నా వర్క్ విషయం కానీ ఏదన్నా సరే ఎవరినైనా అడగని సార్ చెప్తారు. కనుక్కున్నాం మేము కూడా. నా వర్క్ నా టైం అయిపోయిన తర్వాత కూడా డెలివరీస్ కి నేనుండి చేశాను సార్. 24 hours అయితే 24 hours డెలివరీ ఎప్పుడు అయ్యే వరకు ఉన్నాను. ప్లస్ వాళ్ళకి అయిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీ ఉంటుంది సార్, అది చేయడానికి కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని కానీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం కానీ, అంటే మేడం కూడా నాతో పాటు ఉండేవాళ్ళు, నేను డాక్టర్ గారితో పాటు కలిసి కూర్చొని అవి కూడా DEO లేరని చెప్పి మేమే చేసేవాళ్ళం సార్. మేడం నేను కలిసి కూర్చుని చేసేవాళ్ళం సార్ ఇద్దరు. ఆ విషయం కూడా మేడం గారికి తెలుసు, మేడం గారితో పాటే కదా సార్ నేను ఉన్నాను, చేశాను. అంత నా టైం ఓవర్ టైం చేసినా సరే ఇప్పుడు వచ్చేసి ఆ ఒక ఇష్యూ వల్ల దాన్ని మరి పర్సనల్ గా తీసుకున్నారో ఏమో తెలియదు సార్. ఇంక అప్పటి నుంచి ఈ టార్గెటెడ్ హరాస్మెంట్ ఎక్కువైపోయింది సార్. అంతకు ముందు అంతా ఏం లేదు. అంతకు ముందు కూడా మేము ఇలా 6 to 8 ఎవరో లేకపోతే మేడం కాల్ చేస్తే ఓకే వెళ్ళిపోండి మీరు అని చెప్పారు సార్, పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే 7 కి కరెంట్ పోయింది సార్ హాస్పిటల్లో. మాకు 6 to 8 సెక్యూరిటీ ఉండట్లేదు సార్. వీళ్ళకి నైట్ డ్యూటీస్ వేయడం వల్ల కంటింజెంట్ వర్కర్ ఇంతకు ముందు 6 to 8 వచ్చారు సార్. అయితే వీళ్ళకి నైట్ చేయడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. ఒక 15 days ఆమె ఉండదు సార్ ఈవినింగ్ లో 6 to 8. ఆ టైంలో ఆమె లేని టైంలో కరెంట్ పోతే నాకు భయం వేసి నేను ఇంటికి వెళ్ళాను సార్. నేను లోకల్లోనే ఉంటాను సార్, అక్కడే జస్ట్ 2 నిమిషాల జర్నీ అంతే. సగ్గూరులోనే ఉంటాను. PHCకి ఒక 3 minutes సార్. నాకు బండి ఉంది, బండి మీద వెళ్ళేసి కరెంట్ రాగానే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను సార్. అది ఈ లోపు ఒక పేషెంట్ వచ్చారని సార్, ఆయన వచ్చి మరి ఒకటి ఇందిరా గారు, ఇప్పుడు ఈ మెడికల్ ఆఫీసర్ మంజులా మేడం కూడా అసగ్గూరులోనే ఉంటారా? లేదు సార్, అక్కడ ఉండరు సార్, వాళ్ళు లోకల్లో ఉండరు సార్. మేము మాత్రం లోకల్. ఆవిడ ఎక్కడి నుంచి వస్తారండి డైలీ? తెలియదు సార్, కాకపోతే నూజివీడు సరౌండింగ్స్ లో అక్కడ ఉంటారు సార్. అంటే దాదాపుగా ఒక 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు సార్. అంటే అదే వాళ్ళకి రూల్స్ వర్తించు, మీలాంటి కష్టపడేటువంటి వారికి ఈ రకమైనటువంటి ఒక బహుమతి ఇస్తారు మెమోల రూపంలో.
అది సార్ అంతకు ముందు కూడా వీళ్ళు తాగేసి వచ్చిన వాళ్ళు వస్తున్నారని అసలు అంతకు ముందు కూడా మేము వెళ్ళలేదు సార్. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలాగే 68 ఒక్కలం అయినా సరే కూర్చుని డ్యూటీలు చేశాను సార్. ఓకే. ఎప్పుడైతే తాగిన వాళ్ళు వచ్చి కొంచెం ఇష్యూ అయ్యిందో అప్పటి నుంచి భయం వేసి వెళ్ళిపోయింది సార్. దానికి తోడు పిహెచ్సిలో అందరూ వచ్చి అక్కడే పార్కింగ్ చేస్తారు సార్. బైకులు గానీ లేకపోతే ట్రాక్టర్లు గానీ అన్ని అక్కడే పెడతారు సార్. లోపల పేషెంట్లు ఎవరో తెలీదు, లేకపోతే బయట వాళ్ళు ఎవరో తెలీదు, ఎవరు వస్తారో లోపలికి తెలీదు. ఆ ఉద్దేశంతో కరెంట్ పోయిందని నేను వెళ్ళాను సార్. దానికి తెలుసుకొని ఇంకా వెంటనే అది ఒకసారే కదా సార్ జరిగింది. నేను అస్తమానం వెళ్ళలేదు. అంతకుముందు వెళ్ళినప్పుడు మేడం కి ఇన్ఫార్మ్ చేసే వెళ్ళాము. అప్పుడు లేని ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఒక్కసారి వెళ్ళేసరికి వెంటనే మెమో ఇచ్చేసారు సార్. మరి అప్పుడు నేను వెళ్ళినప్పుడు అంతకు ముందు కూడా ఇవ్వాలి కదా సార్ నాకు మెమో. అంతే కదా. అవును. అలా అనుకుంటే మిగిలిన పిహెచ్సిలో మిగిలిన వారికి కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు మెమోలు ఇవ్వాల్సిన పరిస్థితి కదా. ఉంది సార్. చాలా మంది అక్కడ ఇప్పుడు పిహెచ్సిలో గవర్నమెంట్ ఆఫీసులు అంటే అంత పర్ఫెక్ట్ గా ఎవరు ఉండరు సార్. అందరూ వాళ్ళ టైమింగ్స్ ని బట్టి వస్తారు వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు సార్. కానీ వాళ్ళ ఎవరికి ఏమి ఇవ్వట్లేదు సార్. అంటే కాంట్రాక్ట్ వాళ్ళం అని చెప్పేసి మాకు మాత్రమే ఇచ్చారు సార్. ఇంకొక స్టాఫ్ గారికి నాకు కాంట్రాక్ట్ వాళ్ళు ఇద్దరు ఉన్నాను సార్ స్టాఫ్ నర్సులు, తనకు కూడా ఇచ్చారు సార్. మా ఇద్దరికి ఇచ్చారు సార్ మెమోస్. మిగతా ఎవరికి ఇవ్వలేదు. రైట్ ఇందిరా గారు, మీరేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టికి, మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మీకు కావాలని వాంటెడ్లీగా ఈ రకమైనటువంటి మెమోలు అంటే అక్కడ అంతర్గత విషయాలు 14 డేస్ సార్. 14 డేస్ కూడా కాదు, 12 డేస్ గ్యాప్ లో. అంటే నేను రిసీవ్ చేసుకున్నది 13వ తారీఖు సార్. 12 డేస్ గ్యాప్ లో 2 మెమోలు సార్. అదే కనీసం మరి ఎందుకు అలా మాట్లాడితే ఇచ్చేసారు సార్. ఇప్పుడు నిజంగా నేను తప్పు చేస్తే నా వర్క్ నేను చేయకపోతే ఇచ్చినా నేను తీసుకునేదాన్ని సార్. అది నాది కాదు. నాది కాకపోయినా సరే నేను చేస్తాను, నాకు కొంచెం వర్క్ బర్డెన్ తగ్గించింది అని అడిగినందుకు మెమో ఇచ్చేసారు సార్. ఇప్పుడు మీరు ఏది చేసా ఇదే రాయాలా లేక వచ్చినటువంటి రోజులను చూసి వాళ్ళని ఇచ్చేయాలా? పేషెంట్లు కూడా చాలా గొడవ చేస్తున్నారు సార్. ఎందుకమ్మా ఏంటి ఇంతసేపు ఇంజెక్షన్ చేయడానికి మాకు ఇంతసేపు కూర్చోవాలా మేము, ఒక్కొక్కసారి తినకుండా వస్తున్నాం తినొస్తున్నాము, ఇంజెక్షన్ చేయడానికి ఎంతసేపు ఏంటి అని అడుగుతున్నారు సార్. అయినా మేము వాళ్ళని మామూలుగా నచ్చ చెప్పి తప్పదండి కూర్చోవాలి, మరి ఇది అయిన తర్వాత మరి ఇది చేయమని ఆర్డర్స్ అని చెప్పి వాళ్ళు గొడవ పడకుండా మేనేజ్ చేసి కూర్చోబెట్టి చేస్తున్నారు సార్. చేయడానికి ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు పైన పడుతుంది సార్. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ ను కూడా మీ మీద పెట్టి సరే అన్ని చేస్తున్నారు కదా అని చెప్పి ఒక సానుకూలమైనటువంటి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మీ మీద మిమ్మల్ని ఒక రకమైనటువంటి విధానంతో చూడాలి. కానీ అది లేకుండా మిమ్మల్ని టార్గెట్గా మెమోలు ఇచ్చి లేకపోతే కావాలని సాధించడం లాగే కనిపిస్తుంది. ఓకే ఇందిరా గారు, మీరేమీ బాధపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఇది మేము ఉన్నతాధికారుల దృష్టికి సార్ పిల్లల మీద చూపించాల్సి వస్తుంది సార్. ఇంటికి వచ్చి పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం సార్. నిద్ర పడట్లేదు, అంతే కదా, ఏం జరుగుతుందా అని చెప్పి ఎంత లీవ్ అడిగినా సరే లీవ్ కూడా క్యాజువల్ లీవ్స్ కూడా డిఎంహెచ్ఓ గారిని కానీ డిప్యూటీ మేడం గానీ అడిగి తీసుకోమంటున్నారు సార్. సరే ఇప్పుడు వీటన్నిటికీ ఇందిరా ప్రియదర్శిని గారు, వీటన్నిటికీ పరిష్కారం త్వరలోనే లభిస్తుంది ఖచ్చితంగా. మా ఛానల్ చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు గతంలో కొద్ది రోజుల క్రితం పిహెచ్సిలో మొన్న నేను కూడా వచ్చాను సార్ ప్రోగ్రామ్ కి. మా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. దాని తర్వాత జరిగిన ఇప్పుడు మీరు విజువల్ చూస్తున్నారు. పిహెచ్సిలో అర్బన్ పిహెచ్సిలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, స్టాఫ్ నర్సులు మిగిలిన సిబ్బంది ఏ రకమైనటువంటి ఎదుర్కొంటున్నారు, ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏంటి, అన్నిటినీ కూడా పరిశీలించారు. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా భవిష్యత్తు కూడా ఈ కార్యక్రమాలను మేము అలాగా కొనసాగించడమే జరుగుతుంది తప్ప ఏదో ఒక సమస్యను టేకప్ చేసాం అది ఖచ్చితంగా పరిష్కారం దిశగా మేము తీసుకెళ్లేంత వరకు మేము దాని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. మీరేమీ అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఇందిరా గారు. మొత్తానికి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేది ఇక్కడ చాలా మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ఎందుకంటే ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో వారు సేవ చేస్తున్నారు. కొన్ని పిహెచ్సిల్లో అయితే భయానక వాతావరణం, అక్కడ పట్టపగలే తాగి అక్కడ నానా హంగామా చేసేటువంటి మందుబాబులు, వాటన్నిటినీ అధిగమించి ఓవర్కమ్ చేసి చేయాలి సర్వీస్. మరి అలా చేస్తున్నా సరే కొన్ని పిహెచ్సిలో ఇక్కడ అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లా మేము. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులతో మంచి సాన్నిహిత్య
సంబంధాలు అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. కావాలని వాంటెడ్గా వారికి మెమోలు ఇచ్చి ఆ మెమోలు ఇవ్వటం వల్ల కొంతమంది మానసికమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. మరి అలా రాకుండా, అలా చేయకుండా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం.